అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్. చాలామంది రాజకీయాల్లోకొచ్చి ప్రజాసేవ చేయాలి, ప్రజలతో దగ్గరగా ఉండి డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో మనం చాలామందికి హెల్ప్ చేయగలుగుతాం, సేవ చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది రాజకీయాల్లోకి రావడం చూస్తూ ఉంటాం సహజంగా. దీనిలో ఎన్ఆర్ఐస్ కానీ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, లేదా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, లేదంటే చాలామంది గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చి రాజకీయాల్లో ఉండడం మనం చూస్తూ ఉంటాం అనమాట. అలాగే చాలామంది ఎన్ఆర్ఐస్ మనం చూస్తూ ఉంటాం కదా! వాళ్ళు ఏదో అక్కడ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అలా హ్యాపీగా ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మన రాష్ట్ర రాజకీయాల్లోకొచ్చి, మన రాష్ట్ర ప్రజలకు మనం సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మనం గత కొద్ది నెలల క్రిందట అంటే 2, 3 నెలల కిందట మన రాష్ట్ర రాజకీయాల్లో చాలా సంచలనం సృష్టించినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే కోట వినిత దంపతులు. కోట వినిత అండ్ చంద్రబాబు గారు దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టోరీ అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చెప్పుకునేదానికి. ఈరోజు ఎందుకు ఈ విషయం మళ్ళీ మనం మాట్లాడుతూ ఉన్నాము అంటే, ఈ టాపిక్ గురించి ఎందుకు మనం వీడియో చేస్తూ ఉన్నామంటే, ఎవరైతే ఈ కోట వినిత దంపతుల దగ్గర డ్రైవర్ కమ్ అంటే చాలా అంటే డ్రైవర్ కమ్ పీఏ అండ్ పర్సనల్ అసిస్టెంట్ అలా అంటే అన్ని పనులు కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి చాలా పనులు కూడా చేసే దానిలో ఈ రాయుడు అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తన సుదీర్ఘమైనటువంటి ఒక వీడియో, సెల్ఫీ వీడియో ఈరోజు బయటకొచ్చింది. తను చెప్పే దీన్ని బట్టి బేస్ చేసుకొని మనం ఈరోజు ఈ వీడియో చేస్తే గనక, తను చాలా నమ్మకంగా ఒక 15, 16 సంవత్సరాల ఏజ్‌లోనే తనేంటంటే పవన్ కళ్యాణ్ గారంటే అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారంటే ఒక పిచ్‌తో అంటే మన ఈ శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ఏరియాలో ఎవరైతే జనసేన పార్టీకి ఉంటారో వాళ్ళతో మనం ఉండాలి. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరగా మనం చూడగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరగా మనం ఇదవ్వగలుగుతాం కాబట్టి, సో, మనం ఏంటంటే ఆ పార్టీకి ఎవరైతే నిల్చుంటారో వాళ్ళతో మనం అంటే జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో తను ఈ కోట వినిత దంపతుల దగ్గర తను జాయిన్ అయ్యాడనమాట. అంటే ఎందుకు? తన పిచ్చి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారంటే ఒక పిచ్చి అనమాట. తను ఈవెన్ పేరు కూడా రాయుడు సరే వచ్చింది కదా! పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఆ టైంలో తన పేరు కూడా అప్పుడు మార్చుకున్నారనేది కూడా మనం విన్నాం. అయితే తను ఏదో సుదీర్ఘమైనటువంటి ఒక వీడియో రిలీజ్ అయిన తర్వాత, సెల్ఫీ వీడియో రిలీజ్ అయిన తర్వాత తను చెప్పిన చాలా విషయాలు బేస్ చేసుకొని మనం మాట్లాడితే గనక, ఈ కోట వినిత దంపతుల విషయంలో ఏం జరిగింది? దీనిలో ఎవరు బలిపశువయ్యారు? ఏం జరిగింది? ఏంటని మనం మాట్లాడుకుంటే గనక, పాపం ఈ కోట వినిత దంపతులు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో ఉండి నెలకి లక్షల ప్యాకేజ్ తెచ్చుకొని వీకెండ్స్‌లో హ్యాపీగా ఉంటూ చాలా దీనిగా గడిపేటువంటి ఒక ఫ్యామిలీ, ఒక చక్కనైనటువంటి ఫ్యామిలీ రాజకీయాల్లోకి రావాలి, మన రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చామనేది వాళ్ళు చెప్పారు కదా ఇంతకుముందు కూడా. దీన్ని బట్టి మనం చెప్తే గనక వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరారు. తను ఏదైతే పార్టీ నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతి ప్రోగ్రామ్‌ను కూడా చేశారు. ఈ కోట వినిత దంపతులు ఎవరైతే ఉన్నారో కోట వినిత గారు చాలా అగ్రెసివ్‌గా ఉండటం చూసాం ఆ సందర్భంలో. వాళ్ళు ఖచ్చితంగా 2024 టికెట్ వస్తుందని చాలా గట్టిగా భావించి, వాళ్ళకున్నటువంటి చాలా ఆస్తులు అమ్ముకొని మరీ కూడా అంటే మెయింటైన్ చేయాలి కదా! ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని నిలబడేవాళ్ళేంటంటే చూపించుకోవాలి కదా! చూపించుకోవాలి. ఒక క్యాడర్ మెయింటైన్ చేయాలి. క్యాడర్ మెయింటైన్ చేయాలి. కార్లుండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా మట్టుకు వాళ్ళు అన్నీ సమకూర్చుకున్నారు. అంతా రెడీ అనుకున్న టైంలో వాళ్ళకేంటంటే టికెట్ చివరి నిమిషంలో టికెట్ రాకపోవటం. అవన్నీ మనకు తెలిసిన స్టోరీ యాక్చువల్‌గాను. దానికి ఆపోజిట్ పార్టీ అంటే అలయన్స్‌లో ఉన్నారు కాబట్టి, ఆపోజిట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ నిలబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బొత్స సుధీర్ రెడ్డి గారు, ఆయనకి ఆ టికెట్ కన్ఫర్మ్ అవ్వటం. సో, దాని తర్వాత కొద్ది రోజులు వాళ్ళు ఇదయ్యారు. దాని తర్వాత మళ్ళీ ఏదో చక్కబడిందన్న టైంలో వీళ్ళకి యాక్చువల్‌గా ఈ ఇష్యూ అంతా కూడా ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఈ సుధీర్ రెడ్డి గారికిను వీళ్ళకి నడుస్తూ ఉందనేది మనం చూసాం మనం. ఈరోజు ఏదైతే ఈ రాయుడు వీడియో వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనేది చూసుకుంటే గనక ఈరోజు తను చెప్పిందేంటి అంటే చాలా నిమిషాల వీడియో తను రిలీజ్ చేశారు. దానిలో ఒక సారాంశం ఏంటి అంటే, కోట వినిత దంపతులు చాలా అగ్రెసివ్‌గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి టికెట్ రాకుండా చేయాలి. అలాగే వాళ్ళని అలా అంటే ఆల్టర్‌నేట్‌గా అసలు ఆ ఏరియాలో శ్రీకాళహస్తి ఏరియాలో ఇంకా ఎవరైతే బొజ్జ సుధీర్ రెడ్డి గారు ఉన్నారో, బొజ్జ సుధీర్ రెడ్డి గారికి సరైన పోటీదారుడు ఎవరైనా ఉన్నారంటే కోట వినిత దంపతులే అనేటువంటి ఒక దీంతో వాళ్ళని ఎలాగైనా సరే నిశ్చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అంటే పర్సనల్ వీడియోసు, లేకపోతే పర్సనల్ చాటింగ్స్, పర్సనల్ మాటలు ఇవన్నీ అవే కాకుండా అంటే పార్టీ పరంగా ఎవరెవరితో ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఇచ్చేస్తున్నారు అవన్నీ కూడా అదే కాకుండా ప్రైవేట్‌గా ఉండేటువంటి వీడియోస్ కూడా మాకు కావాలని చెప్పేసని వీళ్ళు మాట్లాడారంట. ఎవరు బొజ్జ సుధీర్ రెడ్డి గారి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కోట వినిత దగ్గర చేసిన డ్రైవర్‌తో మాట్లాడారంట. మాట్లాడి నువ్వు ఇలా చేయాలని చెప్తే వాళ్ళు ఆయన వినకపోతే బెదిరించారని కూడా చెప్తున్నారనమాట. మీ ఫ్యామిలీని ఇలా చేస్తాం, అలా చేస్తామని చెప్తే భయపడ్డారంట. అలాగే అదే కాకుండా డబ్బులు కూడా ఆశ చూపించారు. 30,00,000 50,00,000 ఆశ చూపించారంట. ఒక రూ. 2,00,000 అడ్వాన్స్‌గా ఇచ్చారు.
నువ్వు మేము చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తే గనక నీకు మొత్తం ఈ డబ్బంతా కూడా నీకే ఇచ్చేస్తాము. నీకే ఇచ్చేస్తాం. లేదనుకుంటే గనక డబ్బే కాదు నీకు మొత్తం నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తాం అనేటువంటి ఒక బెదిరింపు కూడా చేశారనేది ఎవరైతే ఈ రాయుడు ఉన్నాడో, రాయుడు వీడియోని బేస్ చేసుకొని మనం చెప్తే గనక ఇది ఓవరాల్‌గా. సో, కానీ అక్కడ జరిగిందేంటి? ఇప్పుడు ఈరోజు ఒక రాజకీయాల్లో బలిపశువు అయింది ఎవరు అంటే ఖచ్చితంగా కోట వినుత దంపతులే అని చెప్పొచ్చు ఖచ్చితంగా. వాళ్ళేంటంటే యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళేమి ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు. వాళ్ళేమి ఇది కాదు. వెల్ ఎడ్యుకేటెడ్. విదేశాల్లో ఉంటూ ఒక మంచి సాలరీస్‌తో, ఒక మంచి ప్యాకేజెస్‌తో చాలా దీనిగా ఉండేటువంటి వారు. మన రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలి, జనసేన పార్టీలో చేరాలి, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక దంపతులు ఈరోజు రాజకీయ క్రీడలో భాగంగా వీళ్ళు ఈరోజు ఏమయ్యారనేది మనం చూసాం. దీనికి సంబంధించి ఇటువైపు జనసేన పార్టీ గాని, ఇటువైపు తెలుగుదేశం పార్టీ గాని ఏమంటే పొత్తు ధర్మం అంటారు. పొత్తు ధర్మం మనం ఇదవ్వకూడదంటారు. కానీ ఈరోజండి ఒక నియోజకవర్గం ఉందంటే, నియోజకవర్గంలో వాళ్ళకి సంబంధించినటువంటి క్యాడర్ ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు వినిత దంపతులు ఎవరైతే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నారో, అలాగే ఈ వినిత దంపతులను నమ్ముకొని కూడా ఆ ఏరియాలో చాలామంది ఖచ్చితంగా నమ్ముకొని ఉండుంటారు కదా! సో, వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరి నమ్మకాన్ని, వాళ్ళందరి దీన్ని వాళ్ళు ఇదైపోయారు. చూసాం క్లియర్‌గాను. అక్కడ అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇదంతా కూడా ఒక సినిమాలో మనం చూస్తూ ఉంటాం కదా! అటువంటివే ఈరోజు రియల్ రాజకీయ దీనిలో కూడా మనం చూసిన తర్వాత ఖచ్చితంగా చాలా కొంచెం అంటే దీన్ని ఎలా చెప్పాలో మనకు అర్థం కాదు కానీ యాక్చువల్‌గాను. కానీ చెప్పాలంటే నిజంగాను రాజకీయాల్లో చాలా ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయని వాళ్ళకి తెలీదో ఏంటో తెలియదు. మొత్తానికి ఏంటంటే సరే ఓవరాల్‌గా ఏంటంటే ఈ రాయుడు ఎవరైతే ఉన్నారో రాయుడు ఈ వీడియోస్ ఇవన్నీ కూడా వీళ్ళ పర్సనల్ వీడియోస్ అలాగే పార్టీతో ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరు ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి అందించే దీనిలో భాగంగా ఒకరోజు ఏంటంటే వీళ్ళ పర్సనల్ వీడియో తీసే సందర్భంలో దొరికిపోవడం. ఈ కోట వినిత దంపతులు ఏమొచ్చి ఆయన్ని ఎవరైతే రాయుడిని బంధించి ఇచ్చేయడం చూస్తాం కదా! కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది క్లియర్‌గాను. ఈ కోట వినిత దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళకి ఎటువంటి నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని చంపేసే బ్యాక్‌గ్రౌండో లేకపోతే నేను ఎటువంటి కన్నింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేటువంటి విషయాలు ఎక్కడ కూడా మనం చూడలేదు మనం. వాళ్ళు ఏదో అక్కడ చదువుకున్నారు. వెల్ సెటిల్డ్ అయ్యారు. మళ్ళీ ఇక్కడికొచ్చి ఈ విధంగా రాజకీయాల్లోకి రాణించాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇటువంటి పరిస్థితులు ఇరుక్కోవడం ఇదంతా జరిగింది. అయితే ఇదంతా ఇప్పుడు ఇంత చూసిన తర్వాత జనసేన పార్టీ నుంచి ఏమైనా వాళ్ళకి సపోర్ట్ దొరికిందా? అంటే జనసేన పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేసేసారు. ఇవన్నీ జరిగిపోయింది. బట్ ఇప్పుడైనా ఈ వీడియో వచ్చిన తర్వాత అయినా జనసేన పార్టీ నుంచి ఏమైనా స్పందన ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందిస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మళ్ళీ పొత్తు ధర్మం కదా! మనకెందుకు మాట్లాడాలి అని కామ్‌గా ఉంటారా? ఏంటనేది మనకు తెలీదు. కానీ ఇదంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఈ ఫ్యామిలీ ఉన్నారో, ఈ ఫ్యామిలీకి ఖచ్చితంగా అన్యాయం జరిగిందేమో అనేటువంటి ఒక పొలిటికల్ సర్కిల్‌లో ఒక టాక్ ఉన్న మాటనే ఈ సందర్భంగా మీ ముందుకు నేను చెప్తూ ఉన్నాననమాట. సో, దీనిపైన మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారో లేదో లేకపోతే చంద్రబాబు అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు బలిపశువు అయింది, ఇదయింది. జనసేన పార్టీకి చెందినటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి లీడర్ కాబట్టి మరి జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించి దీనిపైన ఇంకేమైనా మాట్లాడతారా? లేదు ఎప్పట్లానే ఇంక అలా ఉంటారా అనేది చూడాలి. కానీ నిజంగా అయితే మాత్రమేనండి ఇది అసలు అంటే రాజకీయాల్లో ఇంతుంటుందా? అంటే ఎవరైనా కొత్తగా రావాలనుకునేవారు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులనమాట. థాంక్ యూ.